పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. పాన్ ఇండియా క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలనే ఆలోచన మంచిదే, కానీ ఫిల్మోగ్రఫీ కౌంట్ తగ్గిపోతున్న విషయాన్ని పట్టించుకోకపోతే ఎలా? ఇంటర్నేషనల్ సినిమాలకు ఆ మాత్రం సమయం పట్టదా అని అనేవారందరూ డార్లింగ్ ప్లానింగ్ ని ఒకసారి గమనిస్తే సరిపోతుందేమో. ఒకవైపు చేస్తున్నది పాన్ ఇండియా ప్రాజెక్టులే అయినా ఏదో ఒక రకంగా ఏడాదికి 2 సార్లు పలకరించే ప్రయత్నాన్ని మాత్రం మానుకోవడం లేదు మన ప్రభాస్. బాహుబలితో పాన్ ఇండియన్ ను కొల్లగొట్టిన ప్లానింగ్ ప్రకారం సెట్స్ మీద ఎప్పుడూ 2-3 సినిమాలుండేలా చూసుకుంటున్నారు ప్రభాస్. అయితే ఇన్ని ఇండస్ట్రీలో కలిపి చూసినా ఈ పద్ధతిని ఫాలో అవుతున్న వారి సంఖ్య చాలా తక్కువగానే అనిపిస్తోంది. అప్పుడెప్పుడో KGF 2 రిలీజ్ అయినా ఇప్పటిదాకా ఏ సినిమా రాలేదు యష్ నుంచి. కాంతార తర్వాత రిషబ్ శెట్టి కూడా చాలా గ్యాప్ తీసుకున్నారు. మన దగ్గర కూడా ఇంతింత గ్యాప్ ని కంటిన్యూ చేస్తున్నవారు లేకపోలేదు. ప్రస్తుతం రాజమౌళితో వారణాసి చేస్తున్నారు మహేష్. గుంటూరు కారం తర్వాత సూపర్ స్టార్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. స్టార్లు 2 ఏళ్లకు ఓ సినిమా చేయడం వల్ల ఇండస్ట్రీ రొటేషన్ కి కూడా ఇబ్బంది. అదే స్పీడ్ గా ప్రాజెక్టులు సాగుతుంటే జనాలకు చేతి నిండా పని ఉంటుంది. ఈ విషయాన్ని స్టార్ హీరోలు అర్థం చేసుకోవాలనే ప్రతిపాదనలున్నాయి. ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉన్న సినిమాలకు కూడా పవర్ స్టార్ రెగ్యులర్ గా కాల్ షీట్లిస్తే బాగుంటుందన్నది ఫ్యాన్స్ కోరిక. RRR హీరోలు కూడా ప్రాజెక్టుల స్పీడ్ పెంచాలనే సూచనలున్నాయి. ఇప్పుడు పెద్దితో పలకరిస్తారు చెర్రీ, డ్రాగన్ తో ప్రేక్షకుల ముందుకొస్తారు తారక్. ఈ సినిమాల తర్వాత చేసే సినిమాల స్పీడు పెంచి ప్రతి ఏటా ప్రేక్షకులకు హాయ్ చెబితే బాగుంటుందన్నది విశ్లేషకుల మాట. సీనియర్ల స్పీడ్ ను ఫాలో అయ్యి ఇండస్ట్రీ క్షేమం గురించి ఆలోచిస్తే స్టార్ హీరోల్లో ఆటోమేటిక్ గా స్పీడ్ వచ్చేస్తుందనే సలహాలు కూడా వినిపిస్తాయి. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.